దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్తో భారతీయుల సత్తా చాటిన ఇండియన్ ఫోర్సెస్కు నెల్లూరు కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్స్ మరియు ఎన్సీసీ వాలంటీర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి వారికి సెల్యూట్ చేసి వారి స్లోగన్ వినిపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ నుంచి ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ ఇద్దరు కలిపి సెలవులైనప్పటికీ దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధతతో వచ్చి ఇక్కడ ఈరోజు ర్యాలీని నిర్వహించారు. వాళ్ళు చెప్తుంటే నాకే అసలు ఉప్పొంగుతోంది. నా వయసు అది కాకపోయినప్పటికి కూడా ప్రతి ఇది నిక్కబడుచుకొని మరీ చెప్తుంది. పిల్లలు ఇంత దేశభక్తితో ఉండి మేము సైతం మాకు అవకాశం వస్తే నరేంద్ర మోడీ గారు యుద్ధంలో మాకు అవకాశం ఇస్తే మేమందరం వెళ్ళి కూడా పాల్గొంటామని చెప్తున్నారు. నిజంగా ఇది చాలా గర్వకారణం. కృష్ణ చైతన్య కాలేజ్ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో ముందుంటుంది. ముఖ్యంగా అక్కడ శిక్షణ ఇచ్చేటటువంటి గురువులైతే ఏమి యాజమాన్యాన్ని కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే దేశం కోసం వాళ్ళు ఒక సైన్యాన్ని రెడీ చేస్తున్నారు. వారికి మా అందరి తరపున, మా మహిళలందరి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ సహకరించినటువంటి సార్లు మాతో వచ్చి సహకరించారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేమందరం కూడా మేము సైతం నరేంద్ర మోడీ గారి ముద్దు బిడ్డలంగా ఉండి ఈ దేశం కోసం మా చివరి రక్తపు పొట్టు వరకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. అందరికీ జై హింద్. నా పేరు రమ్య. నేను కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని. ఈరోజు మేము ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం గురించి మేము ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి ఆదేశంతో జరగడం జరిగింది. అంతేకాకుండా ఇది ముఖ్య నినాదాలతో, అంటే ఆడవాళ్ళు దేనిలో వెనక పడకూడదు. ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ అనేది జరిగినప్పుడు ఆడవాళ్ళు మీరు పోయి నరేంద్ర మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పారు. ఈరోజు అదే ఆడవాళ్ళ సహాయంతో అదే ఆడవాళ్ళను ముఖ్యత్వం తీసుకొని ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మొదలుపెట్టి పాకిస్తాన్కి అగైనెస్ట్గా అన్నిటి చేయడం జరుగుతుంది. వార్లో కూడా ఆడవాళ్ళని పార్టిసిపేట్ జరుగుతుంది. మనం చండీగఢ్లో చూసాము. చండీగఢ్లో వాలంటీర్స్ కావాలి అనగానే దాంట్లో ఎక్కువగా నామినేట్ అయిన వాళ్ళు గర్ల్స్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే గర్ల్స్ దేంట్లో వెనకలే ఉండరు, అన్నింటిలో మేము ముందు ఉంటామని చెప్పి మేము ఎప్పుడు చెప్తున్నాము. అట్లాగే అదే అవకాశం మన ఆంధ్రప్రదేశ్కి కానీ వచ్చినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మన ఆడవాళ్ళ పర్సంటేజ్ అనేది వార్లో పార్టిసిపేట్ మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా మేము దానికి ముందుంటామని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు ఎక్కువ నినాదాలతో ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ గర్ల్స్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఎంతోమంది అమరవీరులు వారి జీవితాన్ని సైతం త్యాగం చేసి మన ఇండియాని, మన జమ్మూ కాశ్మీర్ని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు. మురళీ నాయక్ లాంటి అమరవీరులు కానీ ఎంతోమంది లేడీస్ దీంట్లో ఈ యొక్క యుద్ధంలో వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాంటి అమరవీరులకి ఎప్పుడు మా నివాళులు అందిస్తూ ఉంటాము. అంతేకాకుండా వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేము ఎప్పుడు మా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికైనా ముందుంటామని చెప్పి చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ర్యాలీ కండక్ట్ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్. జై హింద్ టు ఆల్. దిస్ ఈస్ కెడెట్ వర్షిని. సో వీఆర్ ఫ్రమ్ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్. మేము ఆపరేషన్ సింధూర్ మీద ఒక ర్యాలీ అనేది ఇప్పుడు చేస్తున్నాము. సో వీఆర్ ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. సో ఎవరైతే అటాక్ చేసి పెహల్గామ్లో వెళ్ళి మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పేసి ఉమెన్స్ని డిస్రెస్పెక్ట్గా మాట్లాడారో, ఈరోజు అదే ఉమెన్స్ ద్వారా ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడున్న ఉమెన్స్ అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అది. మేమందరం కూడా ఎన్సీసీ కెడెట్స్మి. ఏ నిమిషమైనా వార్లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ కానీ ఉంటే వీఆర్ ఆల్ ఇన్ ద ఫ్రంట్ లైన్. సో ఎన్సీసీ కెడెట్స్ ఆర్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఆ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని గుర్తు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం ఎప్పుడు మోడీ గారికి చేకూరిస్తూ సహకరిస్తాము. సో ఈ ర్యాలీని కండక్ట్ చేసిన మేడమ్స్కి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.